కానీ తెలంగాణలో మీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నారని మీరు చెప్తున్నారు. కానీ కేటీఆర్, కేసీఆర్ ఏం చెప్తున్నారంటే తెలంగాణలో పూర్తిగా ఫిరాయింపుల వైపే వెళ్తున్నది. ఎక్కడైతే మమ్మల్ని విమర్శించారో అదే మాట చేస్తున్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుంది? హరీష్ రావు, కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో 100 రోజుల్లోనే 29 రాష్ట్రాల్లో ఎక్కడా జరగని సుభిక్షమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు పోతున్నాయని చెప్పగలుగుతారు. వాళ్ళు చెప్పలేరు, ఎందుకంటే అపోజిషన్ పార్టీ కనుక. మీ పొంగ తీసుకోండి, మీ లోగో తీసుకోండి, తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామానికన్నా అవ్వండి, ఏ వర్గాన్ని అడగండి, ఏ సెక్షన్ అని అడగండి, మాత్రమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని చెప్తారో లేదో చూడండి. కేటీఆర్ చెప్పిందే ప్రామాణికము అనుకొని మీరు అడుగుతున్నాను ప్రశ్న. కేటీఆర్ను లెక్కనే పెట్టను నేను, తెలంగాణ రాష్ట్ర ప్రజలు పెట్టి చెప్పేది ప్రామాణికమని నేను అనుకుంటున్నాను. కానీ తెలంగాణలో ప్రశ్నించేటువంటి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మెజారిటీ ఎంపీ స్థానాలు వస్తాయనేటువంటిది కేటీఆర్ చెప్తుంది. అయిపోయింది మీరు అనుకుంటున్నారు. 7వ 3వ స్థానం ఒక్క మెదక్లా ఉంటే 2వ స్థానం ఏదైనా ఉంటే ఉంటుండొచ్చు. అంతకు మించి నేను చెప్తే కదా ఇంతకు నువ్వు జాకి పెట్టి లేపి ఒకడు జాకి తిప్పాలి. హరీష్ రాము అంటే కేటీఆర్, మేము రామ్ అంటాము. రాము ఒక దిక్కు, హరీష్ ఒక దిక్కు, జాకిని లేపి 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 ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ పార్టీని లేచే పరిస్థితులే లేదు. అయిపోయింది. కానీ పులి పంజాబ్ ఇచ్చినట్టుగా కేసీఆర్ బయటకు ఏ పులి లేదు, పంజా లేదు. మా రేవంత్ అన్న చెప్పిండు, పులి రాగానే బోన్లో పెట్టడానికి మా కార్యకర్తలు రెడీలు ఉన్నారు. అయిపోయింది, ఇంకేం. ఓకే, థ్యాంక్ యూ సంపత్. ఇది కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు ఎక్కడ అన్యాయం జరగలేదు, ఒకటో రెండో జరిగినటువంటి అంశాలను జాతీయ పార్టీ సవరించుకుంటుంది, అందుకోసం నేను పోరాటం చేస్తున్నటువంటి అంశం సంపత్ గారు చెప్తున్నారు.